హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎంటీ మనీ మార్కెట్ తెలుగు. అయితే హ్యామ్స్టర్ వల్ల చాలామంది డిసప్పాయింట్లో ఉన్నారు. చాలామంది డిసప్పాయింట్ చేసింది హ్యామ్స్టర్ చాలామంది డిసప్పాయింట్ చేసింది. సో అందులో నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఆల్మోస్ట్ నేను 92 డేస్ నుండి ఏమో చేశాను. మన దాంట్లో ఇంకా చాలామంది 6 మంత్స్ నుండి కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. 162 డేస్ అలాంటి ఒక స్క్రీన్ షాట్ కూడా తీశాను మన టెలిగ్రామ్ మన గ్రూప్లో. సో చాలామందిని డిసప్పాయింట్ చేసింది. ఎందుకు డిసప్పాయింట్ చేసింది, మనం ఎందుకు డిసప్పాయింట్ అయ్యామంటే చూడండి, ప్లే టు ఎర్న్ అనేది ఏదైనా ఏ ఇండస్ట్రీలో అయినా అంటే ఏ మార్కెట్లో అయినా సరే ఫస్ట్ ఏదైతే వస్తుందో అదే ఒక రెవల్యూషన్ తీసుకొస్తుంది. ఇప్పుడు నాట్ కాయిన్ ఇవన్నీ వచ్చేసాయి ఆల్రెడీ. ట్యాప్ టు ఎర్న్, ట్యాప్ టు ప్లే గేమ్స్ ఇవన్నీ వచ్చాయన్నమాట. సో ఇవన్నీ వచ్చిన తర్వాత మిగతా నెక్స్ట్ వచ్చేవన్నీ కూడా అంత ఇంపాక్ట్ చూపించవు. బికాస్ ఎందుకు అనంటే దాని వెనుకున్నది ఎవరో తెలీదు, వాళ్ళ ఉద్దేశం ఏంటో తెలీదు, ఆ టోకెన్ ఎందుకు తీసుకొస్తున్నారో తెలీదు. ఓన్లీ మీరు గేమ్స్ ఆడండి, ఆ టోకెన్ సంపాదించండి, అమ్ముకోండి అన్న పంతా మాత్రం తప్పితే వాళ్ళు దానికి ప్రాపర్ అంటే ప్రాపర్గా మనకు ఒక ఇన్కమ్ వస్తుంది దీనివల్ల మీరు చేస్తే, లేకపోతే దీనివల్ల ఈ టోకెన్ వల్ల ఒక యూజ్ ఉంటుంది అనేది లేదనమాట. దానివల్లే మనము తెలియక అంటే ఇలాంటి ప్రాజెక్ట్స్ ఎంచుకోవాలి, ఇలాంటి ప్రాజెక్ట్స్ ఎంచుకోకూడదు అని తెలియక ఇలాంటి హ్యామ్స్టర్ లాంటివి కానీ లేకపోతే ఇంకో సంస్థ వగేర వగేర చాలా చేస్తున్నాం. అంటే హ్యామ్స్టర్ నేను తక్కువ చేసి చెప్పట్లేదు, బట్ మనకు ఇప్పుడు వచ్చిన దాని ప్రకారం ఇప్పుడు ఈ మూమెంట్కి ఈ సెకండ్కి మాత్రం డిసప్పాయింట్లోనే ఉన్నామని చెప్పాలి. ఒకవేళ ఏమో సాయంత్రానికి మనకు ఒక ఇన్ఫర్మేషన్ టోకనామిక్స్ గురించి ఎలాగా ఏంటి అసలు ఎంత సర్క్యులేషన్లో ఉంటాయి, ఎంత సప్లైలో ఉంటాయి అనేది ఒక క్లియర్ కట్ ఒక ఐడియా వచ్చింది అనుకోండి, ఏమో $1 అనుకుంటే కనుక మనమే ఎగిరికి అంతేస్తాం మళ్ళీ దానికి. బట్ అంత ఉండదు అంటే చెప్తున్నాను నేను. అంటే ఇలా డిసప్పాయింట్ కాకుండా ఉండాలంటే మేజర్గా మనం చేయాల్సింది ఏంటి అంటే చూడండి, ఏదైనా ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ మనము మైండ్ చేయడమో లేకపోతే గేమ్స్ ఆడి ఆ టోకెన్ సంపాదించుకోవడమో ఏదైనా చేయాలంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఇది మూన్బిక్స్ అనేది ఉంది, ఇప్పుడు రీసెంట్గా చేస్తున్నాం. అసలు ఇదేంటి, ఎవరిది ఇది, ఇది ఎవరిది అంటే ఇది ఒక బైనాన్స్కి సంబంధించిన ఓన్ ప్రాజెక్టు. ఓకేనా, వీళ్ళు క్లియర్గా చెప్పారు అప్కమింగ్ టీజీ మినీ గేమ్ మూన్బిక్స్ బై బైనాన్స్, ఇది వాళ్ళ సొంతది. ఆల్రెడీ బైనాన్స్ ప్రూవ్డ్ వరల్డ్లోనే నెంబర్ 1 ఎక్స్చేంజ్. వాళ్ళకంటూ ఒక స్థాయి ఉంది మార్కెట్లో. వాళ్ళు బైనాన్స్లో మిగతా ఏ టోకెన్స్ కానీ కాయిన్స్ కానీ బైనాన్స్లో లిస్ట్ అయితే చాలరా బాబు అనుకునే వాళ్ళు చాలా ప్రాజెక్ట్స్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. మా కాయిన్, మా టోకెన్ బైనాన్స్లో లిస్ట్ అయితే చాలు అనుకునే వాళ్ళు, అలాంటి వాళ్ళ నుంచి వస్తుంది కాబట్టి దీన్ని మనం నమ్మొచ్చు. అంటే దీని నుంచి ఒక ఎక్స్పెక్టేషన్స్ అనేది పెట్టుకోవచ్చు, దీన్ని చేస్తే నాకు ఒక డీసెంట్ అమౌంట్ వస్తుంది అని పెట్టుకోవచ్చు. అండ్ ఇంకొకటి చూపిస్తాను మీకు నేను. ఇప్పుడు మూన్బిక్స్ అని కాదు, ఇప్పుడు రీసెంట్ ఇంకోటి మీకు చెప్పాను మీకు నేను, ఏదది సైడ్ కిక్ కదా, సైడ్ కిక్ ఇది. ఈ ప్రాజెక్ట్ కూడా చూడండి. ఇది ఎందుకంటే దీని టీము తెలుసు, దీని వెనకాల ఉన్న టీం మెంబర్స్ తెలుసు. అండ్ వీళ్ళకి బైనాన్స్ ల్యాబ్స్ ఫండింగ్ వేస్తుంది, బైనాన్స్ ల్యాబ్స్ బ్యాకప్గా ఉంది వీళ్ళకి. సో దీన్ని నమ్మొచ్చు, ఎందుకంటే బైనాన్స్ ల్యాబ్స్ అనేది ఒకటి ఉంది, ఒక పెద్దగా వెంచర్ అంటే పెద్దగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, పెద్ద కంపెనీ ఉంది, పెద్ద పీపుల్ వాళ్ళు దాని వెనుకున్నారు అని చెప్పి మనకు ఒక నమ్మకం ఉంటుంది. ఇప్పుడు అదే హ్యామ్స్టర్ గురించి వద్దాం మనము. అదే హ్యామ్స్టర్ గురించి వస్తే వీళ్ళ ఇన్వెస్టర్స్ ఎవరు, అసలు వీళ్ళు టీం ఎవరు, వీళ్ళు ఎవరు డెవలప్ చేస్తున్నారు, దీని వెనక ఉన్నది ఎవరికి చెప్పరు. అసలు వీళ్ళు ఎవరు ఏంటి అనేది కనుమరుగైపోయి ఎక్కడో దాక్కొని చేస్తూ ఉంటారట. ఇలాంటి వాళ్ళు నమ్మాడంటే మనము అంత తొందరగా నమ్మలేం. అండ్ ఇంకొకటి మీకు చూపిస్తాను. మీకు ఇదే ఇలా ఉంది కదా, మీకు మనం ఇంకొక ప్రాజెక్ట్ కూడా చేస్తున్నాం బ్లమ్. సో దానికి సంబంధించి కూడా చూపిస్తాను చూడండి. దమ్ ఓపెన్ చేస్తున్నాను. దీనికి సంబంధించి క్లియర్గా వీళ్ళ టీం ఎవరు, దీని వెనకాల ఉన్నది ఎవరు అని క్లియర్గా తెలుసు. వీళ్ళ టీం ఎవరు, ఆల్రెడీ బైనాన్స్లో హెడ్గా టీమ్ లీడర్స్గా చేసిన వాళ్ళు ఒక 3 కలిసి బయటకు వచ్చి ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు. ఎట్ ది సేమ్ టైం బైనాన్స్ కూడా దీనికి ఫండింగ్ ఉంది. అంటే దీనికి టీము తెలుసు, ఫండింగ్ చేస్తున్నారని తెలుసు, అంటే వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అని తెలుసు, ఒక ఓన్ బ్లాక్ చైన్, మళ్ళీ ఇది ఓన్ బ్లాక్ చైన్ అని తెలుసు. ఇవన్నీ తెలుసు కాబట్టి ఇలాంటి వాటిని చేస్తే మనకు ఒక డీసెంట్ అమౌంట్ అనేది వస్తుంది. అంతేగాని ఇప్పుడు నేను ఇక్కడ బాగా గమనించాల్సింది ఏంటంటే, తక్కువ చేసి ఎక్కువ చేసి మాట్లాడలేదు. అది రూపాయి వచ్చినా ఫ్రీగా వచ్చిందానికి వచ్చినట్టే. కానీ మన టైంని ఎంత పెడుతున్నాం, మన టైంని ఎంత స్పెండ్ చేస్తున్నాం దీనిపైన అన్న దాని మీద ఉంటుంది. ఇప్పుడు చాలామంది 3 months 5 months 6 months వేస్ట్ చేసిన వాళ్ళు, అంటే ఇంత టైం స్పెండ్ చేసి ఇంత చేసేమని ఉన్నాయి. మొన్న డాగ్స్ ఉంది, సింపుల్గా చెప్తాను. డాగ్స్ సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే మినిమం ఎంతో కొంత డబ్బులు ఇవ్వడానికి కారణం ఏంటో చెప్పిన, డాగ్స్ వెనకాల ఉన్నది ఎవరు, టెలిగ్రామ్ ఓనరు. సో అది ఖచ్చితంగా ఆయన ముందుకు తీసుకెళ్తాడు నమ్మకంతో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చేస్తాం, ఖచ్చితంగా ఇచ్చారు కూడా వాళ్ళు అలాగే. మరి దీని వెనకాల ఉన్నది ఎవరు మనకు తెలియదు.
ఎవరు చేస్తున్నారో తెలీదు, ఐడెంటిటీ ఉండదు, దీన్ని అసలు వాళ్ళ ఎక్స్పర్ట్సో తెలియదు, ఎక్స్పీరియన్స్లో తెలియదు. వీళ్ళు మాత్రం యాడ్స్ రూపంలో గేమ్స్ రూపంలో బిలియన్స్ ఆఫ్ డాలర్స్ సంపాదించేసుకున్నారు. బట్ ఈరోజు ఈవినింగ్ కల్లా మేబీ నాకు తెలిసి అసలు వీళ్ళ టోకెన్స్ ఏంటి, సర్క్యులేషన్లు ఎన్ని ఉంటాయి, ఏంటి, ఎలా డివైడ్ చేస్తారు అనేది ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అప్పుడు మనం ప్రైస్ గురించి అప్పుడు మాట్లాడుకుందాం. బట్ నాకు ఈ మధ్యలో ఏమనిపిస్తుంది అంటే ఇది మీకు చెప్పాలనిపించింది నాకు. మీరు ఎప్పుడైనా సరే ఒక ప్రాజెక్ట్లో జాయిన్ అవుతుంటే దాని టీం ఎవరు, అంటే ఆ టీం వెనకాల ఉన్నది ఎవరు, వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డా, వాళ్ళు అంతకుముందు ఏం చేశారు ఒకటి చూడండి. అండ్ దానికి ఫండింగ్ ఎవరు చేస్తున్నారు, ఫండర్స్ ఎవరైనా ఉన్నారా, అంటే ఫైనాన్షియల్ పార్ట్నర్స్ ఎవరైనా ఉన్నారా అనేది చూసుకోండి. ఓకేనా. ఇంకోటి మూడోది ఏంటంటే దానివల్ల యూజ్ ఏంటి. ఇప్పుడు టాన్ ఉంది. టాన్ వల్ల యూజ్ ఏంటంటే ఇప్పుడు మనం చేసే ఈ కాయిన్స్ అన్నీ కూడా ఆ టాన్ బ్లాక్ చైన్ ఉపయోగించుకొనే చేసుకుంటామంట. ఇవి కాయిన్స్ కాదు, వీటిని టోకెన్స్ అంటాం మనం. వీటిని టోకెన్స్ అంటాం. కాయిన్స్ అంటే ఓన్ బ్లాక్ చైన్ కలిగిన వాటిని కాయిన్స్ అంటాం. వీటిని లైక్ ఇప్పుడు డాగ్స్ కానీ, నాట్ కానీ, ఎక్స్ ఎంపైర్ కానీ, హ్యామ్స్టర్ కానీ, క్యాటిజన్ కానీ, ఇవన్నీ వచ్చాయి మీకు ఇంకా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏంటి, టాన్ బ్లాక్ చైన్ మీద వచ్చే టోకెన్స్ అనమాట. సో అది మనం వాళ్ళ మీద చేస్తున్నందుకు వాళ్ళు టాన్కి సంబంధించి కొంత గ్యాస్ ఫీజ్ అనేది మీరు గమనిస్తున్నారు. టాన్ ప్రతిదానికి మనం సెండ్ చేయాలన్నా రిసీవ్ చేసుకోవాలన్నా ఆ టాన్ గ్యాస్ ఫీజ్ అడుగుతుంది. దానివల్ల అప్పుడు ఏమవుతుంది, టాన్ యొక్క వాల్యూ పెరుగుతూ ఉంటుంది. అంటే అది ఓన్ బ్లాక్ చైన్. అలాగే బ్లమ్ కూడా ఓన్ బ్లాక్ చైన్ కాబట్టి దాని మీద రేపొద్దున అది మార్కెట్లోకి వచ్చిన తర్వాత దాని కింద చాలా టోకెన్స్ వస్తాయి. ఇలాంటి టోకెన్స్ లైక్ యామ్స్టర్ లాంటి టోకెన్స్ 100 వస్తాయి దాని కింద. అప్పుడు దాని వాల్యూ దాన్ని కొంటారు కాబట్టి దానికి ఉపయోగాలు ఉంటాయి కాబట్టి దాని నుంచి ఏంటి, బ్లమ్ నుంచి కొని బ్లమ్ని గ్యాస్ ఫీజుగా పే చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి అప్పుడు దాని వాల్యూ పెరుగుతుంది, ఒక నమ్మకం ఉంటుంది. సో ఇలాగా ఒక కాయిన్ ఎలా ఉపయోగపడుతుంది మార్కెట్లోకి వచ్చిన తర్వాత అనేది, ఇలాంటి 3 విషయాలు కనుక మీరు ఖచ్చితంగా చూసుకుంటే ఒక మంచి డీసెంట్ దాంట్లో జాయిన్ అవుతారు. అలాంటివే ముందు మనం చేద్దాము అలా అని చెప్పి ఇలాంటి వదలొద్దని కాదు. బట్ అంతగా టైం వెంచొద్దు మీరు. అంటే మీ జాబ్స్, బిజినెస్, మీ పనిలో స్టూడెంట్స్ అయితే మీ స్టడీస్ వదిలేసుకోవద్దు దయచేసి. అవి చేయండి ఒక 1 అవర్ 1.5 అవర్ ఫ్రీ టైం దొరికినప్పుడు ఇవి చేయండి అంతే తప్పితే వీటి మీదే మొత్తం కూర్చొని టైం వేస్ట్ చేసుకోవద్దు దయచేసి. సో హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కింద కామెంట్స్ రూపంలో చెప్పండి నాకు, నేను ఇంకా క్లియర్ చేస్తాను. ఇంకా వీటి మీద అసలు ఎలాంటి ప్రాజెక్ట్స్ పట్టుకుంటే వస్తాయనేది మనము అలాంటి వీడియోస్ కూడా కొంచెం ఎడ్యుకేషనల్ వీడియోస్ కూడా అలాంటి వైపు కూడా చేసుకుంటూ వెళ్దాం. అంటే ఒక అవగాహన రావాలి మన కమ్యూనిటీ మొత్తానికి. ఏంటంటే అసలు ఏది చేస్తే బాగుంటుంది, ఎలాంటి ప్రాజెక్ట్స్ పట్టుకోవాలి, ఎలాంటి ప్రాజెక్ట్స్కి ఫ్యూచర్ ఉంటుంది అనే ప్రాజెక్ట్స్ గురించి మనం రెగ్యులర్గా చేసుకుంటూ వెళ్దాం. అండ్ ఒకపోతే ఇంకా హ్యామ్స్టర్కి సంబంధించి ప్రైస్ ప్రిడిక్షన్ సంబంధించి అయితే ఈవినింగ్ కల్లా మేబీ రావచ్చు ఇన్ఫర్మేషను. వస్తే దాన్ని బట్టి అవి నేను ఆల్రెడీ చెక్ చేస్తాను, చాలా ఆర్టికల్స్ చదువుతున్నాను. బట్ ఎక్కడ కూడా క్లియర్ కట్గా ఒక నమ్మదగ్గ ఉండే ఆ ప్రైస్ అయితే రావట్లేదు. సో అందుకనే ఇంకా నేను వెయిట్ చేస్తున్నాను. ఈ గ్యాప్లో ఈ వీడియో చేస్తే మీకు కొంచెం అవగాహన వస్తుంది, కొంచెం తెలుసుకుంటారన్న దానికోసమని ఈ వీడియో చేశాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. తెలియని వాళ్ళు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.